మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. వికలాంగులకు, వృద్ధులకు, పిల్లలకు తనదైన శైలిలో సేవను, సహాయాన్ని అందిస్తున్నారు ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు బైసాని సత్యనారాయణ గారు. ఆయన ఇప్పుడు మనతోనే ఉన్నారు. ఒకసారి ఆయన చేసేటువంటి సేవ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అలాగే నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ మీ పేరు? బైసాని సత్యనారాయణ. మీ ముందు ప్రొఫెషన్ ఏంటి సార్? నాది బేసిక్ గా మెడికల్ ఫీల్డ్, అంటే మెడికల్ ఏజెన్సీ. ఈ ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ మొదలు పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నేను మొట్టమొదటగా ఈ సేవా సంస్థ స్థాపించడానికంటే ముందు కూడా ఒంటరిగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవాడిని. అంటే ఈ సేవా సంస్థ స్థాపించడానికంటే ముందు కూడా నాకు ఉన్నటువంటి మెడికల్ ఫీల్డ్ ఉన్నాం కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి మందులు అయితేనేమి, ఏమైనా వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి సర్వీస్ చేయడము. బేసిక్గా నా మెడికల్ ఫీల్డే కాబట్టి కొంతమంది డాక్టర్లను కలిపి మెడికల్ క్యాంప్ చేసుకుంటూ వస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. సార్ మీరు ఎవరెవరికి ఏ రకమైన సేవలు అందిస్తారు? మేము వచ్చేసి మా సంస్థ ద్వారా 2014 నుండి ఇప్పటి వరకు 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి పేద విద్యార్థులు, అంటే గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ ఇస్తున్నాము. అలాగే కొన్ని స్కూళ్లకు ప్రతి సంవత్సరము బుక్స్, వాళ్ళకి ఏదైనా అవసరమైన మెటీరియల్స్ ఇస్తున్నాము. ఎప్పుడు అవసరమైన కూడా, అంటే రక్తదానం కోసము ఆర్నిషల్ మేము కృషి చేస్తున్నాం. కానీ దాంట్లో కూడా కొన్ని ఆటుపాట్లు వస్తుంటాయి. మేము ఫోన్ చేసినప్పుడు కొంతమంది డోనర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల, లేదా నేను ఏదైనా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకుండా అట్లా ఏదైనా జరగచ్చు. కానీ ముఖ్యంగా సేవ చేయాలని తప్పనతో ఉన్నాం. రక్తం అనేది నిత్యము ఆపదలో ఉంటేనే అవసరం అవుతుంది. కాబట్టి రక్తదానం కోసం మేము ఎప్పుడు అహర్నిశలు కృషి చేసుకుంటాం. ఈ ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థలో మీరు కాకుండా మీతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? మా సంస్థలో వచ్చేసి దాదాపు ఒక 40 మంది మెంబర్స్ ఉన్నారు. వీరందరూ కూడా వయసు రీత్యా, అంటే వయసుతో సంబంధం లేకుండా వృద్ధులు ఉన్నారు, యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. మొట్టమొదట నేను ఈ సంస్థ స్థాపించడానికంటే ముందు సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. ఒక మహానుభావుడు వల్ల, అంటే ఆయన ఒక మాజీ కౌన్సిలర్ గోపాల్ అనే వ్యక్తి, ఆయన ద్వారా ఈ సంస్థను స్థాపించాను. నువ్వు ఇట్లా సేవ చేస్తూ పోతున్నావు కదా, ఒక సంస్థను ఏర్పాటు చేయి, ఇంకా నీకు గుర్తింపు వస్తుంది అని తెలియడంతో ఆయన ఇచ్చిన సూచన సలహాతో మేము ఈ సంస్థ స్టార్ట్ చేశాము. మా సంస్థలో 5 మంది మహిళలు ఉన్నారు. మొదటగా చెప్పాలంటే మా సంస్థలో మహిళలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే కార్యక్రమం చేస్తున్నామంటే మహిళలే ముందుండి, మా సంస్థలో బండి లక్ష్మీదేవి అనేసి ఒక అక్క ఉంది. ఆ అక్క వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాంటీన్, ఆమె 9 మందికి స్త్రీలకు ఉపాధి కల్పిస్తుంది. ఆమె కూడా మా సంస్థలో సభ్యురాలుగా ఉంది. ఇంకొక ఆమె అంగన్వాడీ టీచర్ నంది మండలం కల్పన అనేసి, ఆమె కూడా మా సేవా కార్యక్రమంలో పాల్గొంటుంది. ఇంకొక ఆమె వచ్చేసి ఇక్కడ అరకట్వేముల గ్రామంలోంచి రేఖ అనే ఉంది, ఆమె కూడా మా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరితో పాటు ఇంకా కొంతమంది మహిళలు కూడా ముందుకు వస్తున్నారు. శిరీషక్క, ఆమె కూడా అంగన్వాడీ టీచర్, ఆమె కూడా ముందుకు వస్తుంది. అలాగే మా సంస్థలో వృద్ధులు కూడా ఉన్నారు. అరకట్వేముల గ్రామం నుండి మేము ప్రోగ్రాం 9 గంటలకు ప్రోగ్రాం, అంటే ఉదయం 6కు 7కే వచ్చి మా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో ఇప్పుడు ఈ సేవా సంస్థ ద్వారా ఏదైతే ఖర్చులు భరిస్తున్నారో అది మీరే భరిస్తారా, మిగతా వాళ్ళు ఎవరైనా కూడా భరిస్తారా? చిన్న విషయం, ఒక అన్నదానం అయితేనేమి, ఇంకొక కార్యక్రమం అయితేనేమి, డోనర్ ఇచ్చిన దాంతోనే మనం చేయాలనేది ఉండదు. అంటే ఇంకా ఎక్కువ పడవచ్చు, మిగిలచ్చు, రెండూ ఉంటాయి దాంట్లో. వాళ్ళని మళ్ళీ డోనర్ని మీరు ఇచ్చింది అయిపోయింది సార్, మళ్ళీ మాకు ఇవ్వని మేము అడగలేము. కాబట్టి మాకు కూడా పడుతుంటుంది. వాళ్ళ పేర్లు రాస్తాం కానీ మా పేర్లు రాసుకొని మేము గొప్పగా కావాలని మాకు ఉండదు మనసులో. సరే, ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం ఎవరని చెప్తారు, ఏంటి? నేను బేసిక్గా చెప్పాలంటే ఈ సేవా సంస్థ స్థాపించడానికి కూడా ఒక కారణం ఉంది. నేను చదివింది ప్రొద్దుటూరులో సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హై స్కూల్ అని ఒకటి ఉంది. అక్కడి వరకు నా విద్యాభ్యాసం 8వ తరగతి వరకు చదివాను. అక్కడ 8వ తరగతి వరకు చదివాను కదా. 6th క్లాస్లో మాకు ఒక మంచి పాఠం వచ్చింది. ఆమె మదర్ తెరీసా అనే వ్యక్తి గురించి ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. ఆమె చేసినటువంటి సేవలు మా పాఠ్యాంశాల్లో రావడం జరిగినది. ఇంకోటి, మేము చదువుతున్నప్పుడు ఆ స్కూల్లో గోడల పైన ఎన్నో నీతి వాక్యాలు రాశారు. అప్పుడు మా 6th క్లాస్లో మాథ్యూ టీచర్ అని
ఇంగ్లీష్కి వస్తుంది. ఆమె టీచర్ వచ్చేసి మాకు మదర్ తెరెసా గురించి బాగా వివరించింది. ఆమె పడ్డటి కష్టము ఇవన్నీ తెలియడంతో ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మేము సేవా కార్యక్రమం మొదలుపెట్టాము. ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి, అన్ని కూడా ఫేస్ చేసుకుంటూ వస్తున్నాం. కరోనా సమయంలో ప్రజలు బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఆ టైంలో మీరేం చేశారు? ఒక సందర్భంలో చెప్పాలంటే కుటుంబ సభ్యులతో నేను చెడ్డ అయినాను. నువ్వు బయటికి వెళ్ళి సేవ చేస్తుంటే గిన మాకేమన్నా అయితే గిన మా పరిస్థితి ఏంది అని కూడా చెప్పినాడు. నేను ఒకటే చెప్పాను, భగవంతుడు ఉన్నాడు, ఆయన నమ్ముకొని మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాము కాబట్టి ఆయన దిక్కుంటాడు మనకు, మీరేమి చింతపడద్దు, ఎట్లా రాసి పెట్టింటే అలా అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము. అప్పుడు అంటే మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఇంట్లో అంటే ఆ మాట చెప్పినారు కాబట్టి నా స్వతహాగా అనాథ సేవలైతేనేమి ఈ కరోనాతో చనిపోయిన వ్యక్తుల తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా చేశాము. అలాగే ప్రతిరోజు కరోనా సమయంలో అన్నదానం చేస్తూ వచ్చినాము. ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల అన్నదానం చేసి వచ్చాము. గ్యాస్ సిలిండర్లు ఫుల్ కొరత ఉన్నింది, హాస్పిటల్స్ కూడా దొరికేటి కాదు. అటువంటి సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లోకి పైకి తాపల్లో ఎక్కలేని పరిస్థితి. అంటే ఒక ఆటోలో వచ్చినా కూడా ఆటోలో ఉన్నటువంటి వ్యక్తి కింద పెట్టేసి వెళ్ళిపోతున్నాడు, మేము రామ్ సార్ ఇళ్లలోకని. నా తిప్పలు నేను పడి పైన పెట్టేసి వెళ్ళిపోయినాను. అలాగని అదే సమయంలో మా సంస్థ గౌరవ సలహాదారులు చింతకుంట సుబ్బారావు, సివి సుబ్బారావు గారు అనేసి ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో దాదాపు ప్రొద్దుటూరులో ఎవరైతే కరోనా బారిన పడ్డారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఆ మహానుభావుడి సహకారంతో మొత్తం అందరికీ కూడా ఒక కిట్ తయారు చేసి ప్రొద్దుటూరులో అవసరమైన వాళ్ళందరికీ కూడా ఇచ్చాము. అలాగే కొంతమంది ముందుకు వచ్చి శానిటైజర్లు ఇచ్చినారు, మాస్కులు ఇచ్చినారు. వాళ్ళందరి సహకారంతోనే ఇవన్నీ కూడా చేయగలిగినాం. సార్, ఇంత కార్యక్రమం చేయడానికి మీకు ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా? ఉన్నారండి. మొదట నేను చెప్పిన వ్యక్తి మహనీయురాలు మదర్ తెరెసా. కానీ చాలా మంది హిందువులు ఏమంటారంటే మదర్ తెరెసాను ఇది అంటే కొంచెము ఇది రాంగ్ గా మాట్లాడతారు. కానీ ఆమె ఎలా చేసిందో తెలియదు. నాకు ఇన్స్పిరేషన్ అంటే నేను చదివిన చదువులో ఆమె గొప్పతనం నాకు తెలిసింది. తర్వాత ఇప్పుడున్న స్థితిలలో ప్రజెంట్ సమాజంలో నేనంటే ఈ సేవా కార్యక్రమాలు చేయడానికంటే ముందు ప్రతిరోజు పేపర్లో వెంకటరమణ సార్ అనేసి సిద్ధవటం దగ్గర ఆశ్రమం పెట్టాడు. సార్ గారు ఏసీగా రిటైర్డ్ అయ్యారు. ఆయన మెయిన్ ప్రతిరోజు ఏ పేపర్ చూసినా కూడా నేను ఈరోజు స్పందించి ఈరోజు సేవ చేస్తుంటే కారణం కూడా ఆయన కూడా ఒక మహానుభావుడు. మీరు ఇంత కష్టపడి చేస్తున్నారు కదా, మీకంటూ గుర్తింపు వచ్చిందా? వచ్చింది మేడం. ఎంతో మంది పిలిచి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎన్నో అవార్డులు ఇచ్చారు. ఇందులో 2023 సంవత్సరంలో కడప జిల్లా ఉత్తమ యువజన సంస్థగా, అంటే ఈ జిల్లాలో ఎంతో మంది దానికి అప్లై చేసుకుంటారు, కానీ సంస్థ తరపున జిల్లా నుండి ఒక్కరిని ఎన్నిక చేసుకుంటారు. అందులో ఆ 2023లో ఆ అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు కార్యక్రమాలు కూడా మన నెహ్రూ యువ కేంద్రం కడప వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా ఎన్నో అవార్డులు వచ్చాయి, కానీ నాకు తీపి గుర్తు జీవితంలో మర్చిపోయేది లేనిది ఏంటంటే 2023లో ఈ జిల్లా యువజన సంఘం అవార్డు రావడం అనేది. ఇలాగ నేను స్ఫూర్తి అంటున్నాను కదా, నాకు సేవ చేయడానికి కూడా కారణం అనేసి బంధువర్గంలో నాకంటూ కొంతమంది ఉన్నారు. మేనమామ అంటే మా అమ్మ అన్నగారు పులివెందుల్లో ఉంటాడు, ఆయన బింగి రామ్మోహన్ అనేసి. ఆయన కూడా మంచి అనుబంధం ఉండేది. ఆయన రోటరీ క్లబ్ పులివెందుల రోటరీ క్లబ్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చూస్తున్నాను, చేసేటప్పుడు చూశాను. అందులో ఆయన కూడా నాకు స్ఫూర్తి. మేము కుల మతాలకు పార్టీలకు అతీతంగా అన్ని సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము. అందరి ద్వారా ప్రశంస పొందుతున్నామంటే కారణము ఈ ఒక్కటే, సేవ సేవ సేవ. స్వార్థంగా సేవ చేయాలా, 10 మంది దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని నా సంకల్పం. ఈ రోజు మేము పేరు తెచ్చుకున్నామంటే మా తల్లిదండ్రులకు మేము వాళ్ళ బిడ్డనై పుట్టినందుకు గర్వంగా చెప్పుకుంటున్నాము. ఊరి రుణం కూడా ఈ రకంగా తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మానవ సేవే మాధవ సేవ అన్న నినాదాన్ని పాటిస్తూ మదర్ తెరెసా గారిని స్ఫూర్తిగా తీసుకొని కరోనా కష్టకాలంలో ఆయన చేసినటువంటి సేవను సహాయాన్ని ఆయన మాటల్లోనే విన్నాం కదండి.